వెంటనే ఇవ్వాలి, కార్మికులకి జీతాలను వెంటనే వస్తువులతో పని చేయమంటున్నది చేయాలి, కార్మికులకి జీతాలు ఇవ్వలేని కాంట్రాక్టర్ టెండర్ని వెంటనే చేయాలి, కాంట్రాక్టర్ టెండర్ని వెంటనే కాంట్రాక్టర్ టెండర్ని వెంటనే విధాన పరిషత్తులో 3 నెలలు పెండింగ్ ఉంది. అది వస్తే మేము ఇస్తాం. బడ్జెట్ రాంది అది మా చేతుల్లోది కాదు, గవర్నమెంట్ పాలసీ. అది స్టేట్ మొత్తం అదే ఉంది కదా, ఖమ్మంకి ఒకటే సపరేట్ గా లేదు కదా. మరి మేము ఇప్పుడు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బడ్జెట్ రాంది మేము ఏం చేస్తాం? బడ్జెట్ రాంది మీరు ఏం చేయలేరు, మేము పని చేయలేరు సార్ అంటున్నాం. ఎందుకు గొడవ? మీకు మాకు గొడవ ఎందుకు సార్? ప్రతిదీ మేము గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాం సార్. బడ్జెట్ రాంది మీరు డబ్బులు ఇవ్వలేరు, మాకు డబ్బులు ఇస్తేనే మేము పని చేస్తాను అంటున్నాం. ఎందుకు సార్ మీకు మాకు గొడవ? ఇంకా ప్రయత్నం చేస్తున్నారనేగా మేము ఎన్నో మేము ప్రతిరోజు ప్రయత్నిస్తూనే డిసెంబర్ 15వ తారీఖు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాడు. మళ్ళీ జనవరి నెలలో 1 నెల ఇచ్చాడు. ఆయన పీరియడ్ 3 నెలలు కూడా ఇచ్చేసాడు. గవర్నమెంట్ వాళ్ళు లేరు, వాళ్ళకంత కాలింది కడుపు. దాదాపు 4 నెలల నుంచి వాళ్ళకి ఏం లేకపోవడం వల్ల సార్ మరి కార్మికుల నాయకులు పిలవద్దు అన్నారు. రేకు చెట్లో మీటింగ్ పెట్టి మరి మీరు న్యాయం చేశారు సార్. ఇప్పుడు ఒక నెల జీతం వేయండి, మీరు అన్నదానికి ఆగుదాం. మీరు వేస్తారా? ఇప్పుడు 1 నెల నేను సార్, ఇప్పుడు సార్ మా ఆవేదన ఉంది సార్. వాళ్ళ ఇళ్ళ నుంచి గిన్నెలు పడేస్తే పనికి రాకపోతే పని చేస్తాను. ఇంకా టైం ఉందిగా, ఇలా 6వ తారీఖు. మీతో నోట్లో పెట్టుకో. ఖమ్మం ఏం చేసినా ఖమ్మం హైలైట్. ఇట్లా ఈ ఎవరు మనమే ఖమ్మం నుంచి వచ్చుకోవాలి. నీ బాగా నీది కాదు, వాడిది. అర్థమైందా? రికార్డు ఉందా? ఆడియో ఉందా? రోడ్డు మీద అన్నం తినే ప్రభుత్వం అయిపోయింది. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో ఈ జీతాలు చెల్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అట్లే ప్రిన్సిపాల్ గారి దృష్టికి, ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా 4 నెలల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్మికుల జీతాలు మెరుగుపడితేనే ఆశించిన కార్మికులకి ఈ జిల్లాలో ఉండే 3 మంత్రులు కనీసం కార్మికుల జీతాల మీద, వాళ్ళకు అందేటువంటి సౌకర్యాల మీద కనీసం పర్యవేక్షణ చేయట్లేదు.
ఈ జిల్లా ఆసుపత్రికి చాలా పేరుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు, అనేక సేవలు పొందుతూ ఉన్నారు. హాస్పిటల్లో సేవలు పొందే దాంట్లో కానీ ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కార్మికులు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అట్లాంటి కార్మికులకి సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఇవాళ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అద్దెకుంటా ఉన్నారు, రెంట్లు కట్టలేకపోతే ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పిల్లల చదువు ఫీజు కట్టలేకపోతే స్కూల్కి రానివ్వట్లేదు. ఇట్లా పెరిగిన ధరలతోటి ఇలా కార్మికులు చాలా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అట్లే జిల్లాలో ఉండే 3 మంత్రులు జోక్యం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు 15,600 జీతం కాకపోతే మాకు 11,000 వస్తున్నాయి. పాత వాళ్ళకు 12,000 వస్తున్నాయి, కొత్త వాళ్ళకు 11,000 వస్తున్నాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 11,000. ఆ 11,000 కూడా 4-5 నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు. జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నామండి. జీతాలు అడిగితే జీతం అడగొద్దు, పని చేయండి, వచ్చినప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి, మీరు మాత్రం పని కంపల్సరీ చేయాల్సిందే, ధర్నా చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, మమ్మల్ని అడగొద్దు, బిల్లు రాలే అని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది అని అంటే అది వచ్చినప్పుడు వేస్తామని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అడిగినా కూడా ఏ లెటర్ పెట్టినా కూడా స్పందించట్లేదు. ప్రిన్సిపాల్కి చెప్పాం, సూపరింటెండెంట్ సార్కి చెప్పాం, ఆర్ఎంఓ సార్కి చెప్పాం. వీళ్ళు 3కి చెప్పినాం, లెటర్స్ ఇచ్చినాం, వెయిట్ చేసినాం. 4 నెలల నుంచి జీతం రాకపోతే ఇంటికి రాయి వాళ్ళు సామాన్లన్నీ బయటేసి తాళం వేశారు. ఇప్పుడు నా పరిస్థితి అయితే అదే అండి. మా తల్లిగారింటి నుంచి నేను వచ్చాను. అసలు ఇవాళ మేము బాక్సులు తెచ్చుకుని కూడా అక్కడ కూర్చొని తింటున్నాం. నాలాంటి అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఇదే సమస్య. కంట్రోల్ బియ్యం తింటున్నాం. అసలు అప్పిచ్చేటోడు కూడా జీతం రావట్లే, ఎట్లా ఇవ్వాలి మీకు అప్పు అని అడుగుతున్నారు. మాకు 4 నెలల నుంచి జీతం వేయట్లే. ఏమైనా లక్షలా అండి? ఏమైనా జీతం వేయడానికి 10,000 12,000 వేయడానికి జీతాలు లేవంటున్నారు. లక్షల వాళ్ళకేమో డబ్బులు ఇస్తున్నారు. ఫ్యాన్ల కింద కూర్చున్న వాళ్ళకు లక్షలు ఇస్తున్నారు. మేమేమో ఇక్కడ చీపురు పట్టుకొని పని చేస్తాం. కుక్కల్లాగా ఏమో ఇక్కడ కాపలాగా ఉండాలి. పేషెంట్ కేర్ వాళ్ళేమో పేషెంట్ రాగానే అందుబాటులో ఉండాలి. ఎవరు లేకున్నా మళ్ళీ అరుస్తారు. అరిసేటప్పుడు వేతనం ఇవ్వాలిగా, పని చేయించుకోవడం తెలుసు, కానీ హాస్పిటల్లో జీతం ఇవ్వడం తెలియదు. జీతం అడిగితే మాత్రం అసలు ఎవ్వరు స్పందించట్లేదు. ధర్నా చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, మీరు జీతం మాకెవ్వరు సహకరించట్లేదు. జీతం అడిగితే మారు ఎవరు స్పందించట్లేదు. మేము ఎట్లా బతకాలి? 4 నెలల నుంచి అసలు మాకు ప్రతి నెల 5వ తారీఖు కల్లా జీతం పడాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి జీతం పడాలి. 12,000 పడాలి. 11,000 ఒక్కళ్ళకి, 12,000 ఒకళ్ళు తక్కువ చేస్తున్నారు, ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళు సమానంగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి సమానంగా పిఎఫ్లు కానీ, ఈఎస్ఐ కార్డులు కానీ అందరికీ ప్రతి నెల పడాల్సిందే జీతం. 5వ తారీఖు కల్లా పడితేనే మేము ఆ 10,000తో బతుకుతున్నాం. అసలు ఈ రోజులో 10,000 ఒక లెక్క అండి. లక్షలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు నెల జీతాలు. మాకు ఆఫ్టర్ ఆల్ ఒక 10,000.